అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. 2025 డిసెంబర్ మరియు 2026 జనవరి ఈ 2 నెలల్లో అంటే రానున్నటువంటి ఈ 2 నెలల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదల కానున్నటువంటి అవకాశం ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 2 నెలల్లో విడుదల కావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్టెడ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనమాట. వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఒకసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి చూసినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మనకు దాదాపుగా 60,000కు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని చెప్పి గతంలో మనం చెప్పుకున్నాము. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ డిసెంబర్లో విడుదలవడానికి అవకాశం ఉంది అని చెప్పి కూడా మనం గత వీడియోలో అనేది డిస్కషన్ చేయడం జరిగింది. అయితే మనకు ఆల్రెడీ డిసెంబర్ 1వ తారీఖున మనకు 25,000 పైచిలుకలతోటి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పటికే మొదలవడం జరిగింది. అభ్యర్థులు ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏపీ ట్రాన్స్కో మరియు జెన్కోకు సంబంధించినటువంటి స్కమ్ల నుంచి మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో మనకు దాదాపుగా 2,500 జూనియర్ లైన్మెన్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించినటువంటి అంటే ఏఈ సంబంధించిన పోస్టులకు ఒక నోటిఫికేషన్ వచ్చేటట్టుగా మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీనికి సంబంధించినటువంటి అంటే ఏఈ మరియు జూనియర్ లైన్మెన్ సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాదాపుగా 2,500 పోస్టులతో ఒక నోటిఫికేషన్ రావడానికి మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు తెలంగాణ నుంచి సేమ్ ఈ కరెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో మనకు టీజీఎస్పీడీసీఎల్ నుంచి అదేవిధంగా ఎన్పీడీసీఎల్ నుంచి అంటే నార్త్ సౌత్ 2 జోన్లు ఉన్నాయి ఇక్కడ మనకు. సో దీంట్లో కూడా మనకు జూనియర్ లైన్మెన్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 5,400 పోస్టులతో ఒక నోటిఫికేషన్ రావడానికి మనకు ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. అది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు అనమాట. సో మేబీ మనకు ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడానికి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు ఎఫ్సిఐ నుంచి మనకు టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన దాదాపుగా 6,000 పోస్టులకు ఒక నోటిఫికేషన్ విడుదలవడానికి మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది మన కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎఫ్సిఐ సంబంధించింది. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనం గతంలో కూడా చెప్పుకున్నాము. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ మ్యాన్ అదేవిధంగా మెయిల్ గార్డ్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనకు 98,000 ఉద్యోగాలతోటి అంటే 98,000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదలవడానికి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది డిసెంబర్ ఎండ్ లోపు కావచ్చు లేకపోతే జనవరిలో మనకు ఈ నోటిఫికేషన్ రావడానికి ఒక అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు దాదాపుగా 1000 పోస్టులతో ఈ కంప్లీట్గా అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట 1000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసి నుంచి మనకు దాదాపుగా ఏడీఓ సంబంధించిన ఉద్యోగాలు ఇవి కూడా దాదాపు 1000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదలవడానికి మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈఎస్ఐ నుంచి క్లర్క్ సంబంధించిన ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో కూడా దాదాపు 1,500 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు టీజీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గతంలో మనం చెప్పుకున్నాము. దాదాపుగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ప్రభుత్వ అధికారులు కావచ్చు లేకుంటే ప్రజాప్రతినిధులు కావచ్చు ఇది అనేక వేదికల మీద వారు అనఫీషియల్గా ప్రకటించినటువంటి విషయం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా 1,500 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రాసెస్ కూడా మనకు విడుదలకు అవకాశం ఉంది. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవడానికి మనకు ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా టీజీఎస్ ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు సో తెలంగాణ ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణ ఈ ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా మనకు చాలా ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల కానిటువంటి పరిస్థితి. సో వీటికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ మనకు 3,200 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదల అవ్వడానికి ఒక అవకాశం ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇంకోటి మనకు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇందాక మనం తెలంగాణ ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు చెప్పుకున్నాము. సో ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మనకు దాదాపుగా 7,500 ఖాళీలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇందులో మనకు జూనియర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మరియు మెకానిక్ సంబంధించినటువంటి సూపర్వైజర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 7,500 ఖాళీలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇవి కూడా మనకు డిసెంబర్ లేదా జనవరిలో వీటికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడానికి అయితే ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఎల్ఐసి నుంచి మనం ఇందాక అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు చెప్పుకున్నాం, అది 1000 ఖాళీలు అయితే ఉంది. అదేవిధంగా నాబార్డ్ నుంచి మనకు ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 1000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడానికి మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మనకు
ఈ డిసెంబర్లో అంటే ఈ రానున్నటువంటి ఈ 2 నెలలు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ మరియు 2026 జనవరి ఈ 2 నెలల్లో మనకు కేంద్ర రాష్ట్రాల నుంచి అంటే ఇటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు సో తెలుగు రాష్ట్రాల నుంచి దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ విడుదలవడానికి ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కొనసాగించినట్లయితే నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ముగిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పటికి మీరు కొంతవరకు ఇతర అభ్యర్థులతోటి కొంతవరకు మీరు ముందున్నటువంటి అవకాశం ఉంటుంది. అధిక మార్క్స్ పొంది మీరు ఉద్యోగం పొందడానికి ఒక అవకాశం అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉద్యోగాలు ఏవైతే రావడానికి అవకాశం ఉందో వాటి గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.